సేవ చేసుకునేటువంటి వాళ్ళని ఇప్పుడు కొత్తగా వెంకయ్య స్వామి అందరిలో వెంకయ్య స్వామి ఉన్నాడనే వెంకయ్య స్వామి చెప్తున్నమాట. నాకు వారసులు అక్కడ ఉన్నారని కానీ వాళ్ళు రావాలని కానీ వాళ్ళు చేయాలని కానీ ఏ రోజు వెంకయ్య స్వామి చెప్పారు. అందరిలో వెంకయ్య స్వామి ఉన్నారు. ఎవరైనా సేవ చేసుకోవచ్చు. ఎటువంటి భక్తులైనా వచ్చి వాళ్ళ సేవ వాళ్ళు ఏదో చేసుకుంటారు, వెళ్తారు. ఇవంతా ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఈ డబ్బుల కోసం సేవ చేసేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు. ఇంతకుముందు డబ్బులు లేని రోజంతా సేవ చేసిన మహాభక్తులు ఎంతమందో ఉంటారు. కళ్ళు కనపడేటువంటి దోసీ తాత కానీ భిక్ష ఊరు భిక్ష తెచ్చిపెట్టి అందరికీ సేవ చేసిన మహాత్ములు ఎంతమందో ఉంటారు. వాళ్ళ వారసులు కూడా ఎవరు సేవ చేశారని కానీ వాళ్ళ వారసులు కూడా ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు కొత్తగా వెంకయ్య స్వామి వారసులని ఇప్పుడు రావడంలో అర్థం ఏముందో నాకైతే తెలియదు. డబ్బు కోసం వచ్చేవాళ్ళు సేవ చేయలేరు. డబ్బు ఆశించకుండా సేవ చేసే వాళ్ళనే మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయినారు ఈ కాలం. అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్మెంట్ అయింది. ప్రతి ఒక్కరికి కళ్ళకి అట్టేనట్టు కనపడతా ఉంది ప్రతి దగ్గర కూడా. కానీ ఎలా మాట్లాడగలుగుతున్నారో అర్థం కాదు. అప్పటి నుంచి వచ్చి సేవ చేసి వాళ్ళ వారసులను ఉంటే అప్పటి నుంచి వచ్చి వెంకయ్య స్వామికి ఏమాత్రం ఎవరో ఒకరు సేవ చేసి ఉండొచ్చు. కానీ ఇంతవరకు ఎవరు సేవ చేసిన వాళ్ళు లేరు. స్వామి సేవకులు కూడా ఎక్కడెక్కడ ఆశ్రమాలు పెట్టుకుంటారు. పొలగమూడే కాదు, ప్రతి దగ్గర మాకాలి వెంకట్రావు గారు కానీ స్వామి శిష్యుడు గురవయ్య స్వామి కానీ ఎవరు సపరేట్గా ఆశ్రమాలు పెట్టుకున్నారు, చేసుకున్నారు. ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎవరికైనా స్వామి మీద మనసుండి స్వామి సేవ చేయాలనుకునే వాళ్ళకి స్వామి ఎక్కడున్నా వాళ్ళకి తగినటువంటి ఆశ్రయం ఇస్తున్నాడు, తగినటువంటి సంపదను సృష్టిస్తున్నాడు. ఈరోజు కూడా ఈ దేవాలయంలో ఒక్క రూపాయి అడిగి ఇది స్వామికి ఇవ్వండి అని కానీ అడిగేవాళ్ళు కానీ, ఇదిగో ఈ బస్తా బియ్యం కావాలని అడిగేవాళ్ళు కానీ ఎవరు లేదు. స్వామే దచ్చుకుంటున్నాడు, స్వామి పెడుతున్నాడు, స్వామి అందరికీ పెడుతున్నాడు అని మేము నమ్మి ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసుకునే వాళ్ళే ఉంటారు. కానీ ఆశించి ఈ ఉండి డబ్బుల కోసము, ఈ ఉండిలో భాగాల కోసము, కోట్లకు పోయో భాగాలు కావాలనుకునే వాళ్ళు ఎవరి సేవ స్వామికి అవసరం లేదు. స్వామికి ఎటువంటి సేవ కావాలో స్వామికి తెలుసు. ఆయన ఎటువంటి సేవ చేయించుకోవాలనుకుంటాడు అటువంటి సేవను తప్పకుండా చేయించుకోగలడు. ఎక్కడో ఉండే వెంకటేశ్వర స్వామి దగ్గర సేవ చేసిన ఆయన్ని విలువనిపించి ఇంత డెవలప్ చేయించుకున్న స్వామికి మనం చెప్పేదేమన్నా ఉందా? మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ వాళ్ళ మనసుల్లో ఈ ఆశ్రమాన్ని చెడగొట్టాలనే దురుద్దేశం ఉంటే మాత్రం దానికి తగిన ప్రతిఫలం వాళ్ళే అనుభవిస్తారు. కానీ వెంకయ్య స్వామి ప్రతి దగ్గర ఉన్నాడు. వెంకయ్య స్వామి ఎక్కడ చేసుకున్నా వాళ్ళకి సేవకి తక్కువ లేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా చేసే వాళ్ళకి ఎక్కడ కూడా వెంకయ్య స్వామి కనపడతానే ఉంటాడు.